ఈరోజు మన సహజ యోగా పరిచయ కార్యక్రమంలో రెండవ రోజు విచ్చేసిన సత్య అన్వేషకులందరికీ కూడా సహజ యోగా తెలంగాణ తరఫున స్వాగతం, నమస్కారం. ఈరోజు నిన్న ఏం చూసాము అనేది పునర్విమర్శ రీక్యాప్ చేసుకున్నాం. తర్వాత మనకి ఈడానాడి పింగళానాడి అనే రెండు ఉన్నాయి కాబట్టి వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది చూద్దాం. తర్వాత మనం ఇంట్లో ఎలా మెడిటేషన్ చేసుకోవాలి అనేది కూడా ఇవాళ మనం నేర్చుకుందామండి. సో మనం నిన్న ఏమి నేర్చుకున్నాము అంటే కనుక ఈ కుండలిని అనేది ప్రతి మనిషిలోనూ ఉంది. ఇది మన యొక్క తల్లి, జన్మ జన్మలుగా మనతో వస్తున్న తల్లి. మనం చేస్తున్న అన్ని పనులకి ఆవిడ ఒక టేప్ రికార్డర్ లాంటిది అనమాట. సో ఆవిడికి మన యొక్క గతము, మన యొక్క చక్రాల యొక్క స్థితి, మన యొక్క విచారాలు అన్నీ కూడా ఆవిడికి తెలుసు. సో ఆవిడ మన తల్లి కాబట్టి మనం అడిగేటప్పుడు నిజాయితీగా ఎప్పుడైతే హృదయంలోంచి అడుగుతామో తత్క్షణం ఆవిడ పైకి రావడం ప్రారంభిస్తుంది అని నేర్చుకున్నాం. ఇంకొక విషయం ఏం నేర్చుకున్నామంటే కనుక ఈ జ్ఞానం అంతటికి మూలము శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. ఆవిడ ఫోటో అక్కడ మనం చూస్తున్నాము. ఆవిడ 1970లో ఈ ధ్యానాన్ని ప్రారంభించారు. తర్వాత ఇప్పుడు చూస్తే కనుక 120 దేశాల పైన లక్షలాది మంది ఇది ధ్యానం చేస్తూ దాని యొక్క పూర్తి లాభాలు పొందుతూ వాళ్ళ జీవనాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఆనందాన్ని పక్క వాళ్ళకి పంచే స్థితికి కూడా ప్రతి ఒక్క యోగి వచ్చారు. నిన్న ఇంకా ఏం నేర్చుకున్నామంటే ఇది యోగము అనుకున్నాం. యోగము అంటే ఒక ఘటన. ఇది పుస్తకాలు చదివితేనో లేదా లెక్చర్స్ వింటేనో ఉపన్యాసాలు వింటేనో వచ్చేది కాదు. ఇది మనలో ఒక ఘటన ఘటించాలి. అంటే మన విత్తనాన్ని భూమిలో వేయకుండా కబ్బోర్డ్లో ఉంచినంత కాలం విత్తనంగానే ఉంటుంది. అది ఎప్పుడైతే దాన్ని తీసి భూమిలో పెడతామో, ఒక చుక్క నీరు వేస్తామో అప్పుడు దాంట్లో మొలకెత్తుంది. అది ఒక ఘటన అన్నమాట. అప్పటిదాకా ఈ విత్తనంలో వచ్చే శక్తి ఉంది, కానీ అది కార్యాన్వితం అవ్వలేదు, అది ఉపయోగించబడలేదు. అదేవిధంగా భూమికి కూడా ఇచ్చే శక్తి ఉంది, కానీ ఆ శక్తి ఈ విత్తనానికి ఉపయోగపడలేదు. సో మనం ఏం నేర్చుకున్నామంటే కనుక మనలో ఉంది ఈ విత్తనము, మన తల్లి వచ్చారు, శ్రీమాతాజీ కృప వల్ల మనకి అవుతుంది అని తెలుసుకున్నాం. తర్వాత మనం ఏం చేసామంటే కనుక మన రెండు చేతులు తెలిసి హృదయపూర్వకంగా తల్లి నాకు దయచేసి ఈ సహజ యోగాన్ని ఇవ్వండి, నిర్మల విద్యను ఇవ్వండి అని అడిగాం. అంతేకాకుండా 2-3 స్టెప్స్ కూడా చేసాము. చేసేటప్పుడు మనం సత్యము యొక్క ప్రకటన అనమాట. దీస్ ఆర్ ఎఫర్మేషన్స్ అని అంటాం ఇంగ్లీష్లో. ఎప్పుడైతే మనిషి సత్యాన్ని గ్రహిస్తాడో, గుర్తిస్తాడో, దాన్ని అంగీకరిస్తాడో వెంటనే కుండలిని పైకి వస్తుంది. అది మనం నేను శుద్ధ ఆత్మని, నేను నిర్దోషిని, ఇవన్నీ చెప్పాం కదండి. ఇవన్నీ కూడా సత్యం యొక్క ప్రకటనలు అనమాట. అంటే మనం ఆత్మరూపము అనేది సత్యం. మనం ఈ పరబ్రహ్మము యొక్క పరబ్రహ్మనందు అణువు అనేది కూడా సత్యం. కానీ ఈ సత్యం మనకి ఇప్పటిదాకా తెలియలేదు. ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే మనం సహజ యోగంలోకి వచ్చాం. అందుకని ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, అంగీకరిస్తామో తత్క్షణం ఈ కుండలిని పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కనుక ఈ కుండలిని జాగృతి మనం నిన్న చేసుకున్నాము. ఈ 9 స్టెప్స్ నిన్న చేసుకున్నాం. ఇవాళ దాన్ని కొంచెం కుదించి 5 స్టెప్స్లో మనం నేర్చుకుందాం. ఈ 5 స్టెప్స్లో ఏమిటి అంటే కనుక మన ఎడమ చెయ్యి ఎప్పుడు శ్రీ మాతాజీ కేసి ఉంటుంది, కుడి చెయ్య హృదయం మీద. రెండవ స్టెప్లో పైకి తీసుకుని వెళ్ళి మెడ దగ్గర, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రెండవది. మూడవ స్టెప్ నుదురు. నాలుగవ స్టెప్ తల వెనుక. 5వ స్టెప్లో చెయ్యి ఫుల్గా ఓపెన్ చేసి ఈ వేళ్ళన్నీ విడిగా ఉండేలా చూసుకుని ఈ అరచెయ్య మధ్య భాగం తల మాడు పైన కొంచెం ఒత్తిడితో ఉంచి క్లాక్ వైజ్ అంటే గడియారపుల దిశలో ఈ తలపైన ఉన్న చర్మాన్ని అరచేయిని కలిపి 7 సార్లు తిప్పాలి. నెమ్మదిగా తిప్పుతూ మనం ఏం ప్రార్థన చేయాలి అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ధ్యానానికి సిద్ధం అవుదాం. కింద కూర్చున్న వాళ్ళు ఫస్ట్ క్లాస్, ఎందుకంటే ఆల్రెడీ మనం భూమి తల్లితోటి కనెక్షన్లో ఉన్నాము.
కుర్చీలో కూర్చున్న వాళ్ళు దయచేసి వాళ్ళ 2 పాదాలు నేల మీద అంటే ఫ్లోర్ మీద ఆంచి ఉంచేలా చూసుకోండి. తర్వాత శరీరం మీద ఏదైనా టైట్గా ఏదైనా ఉంటే కనుక దాన్ని కొంచెం లూజ్ చేసుకోండి. ప్రసన్న చిత్తులై కూర్చుందాము. తర్వాత కళ్ళద్దాలు అలాంటివి ఉంటే కనుక అక్కర్లేదు కాబట్టి దాన్ని తీసివేయచ్చు. ఇప్పుడు మనం చేసేది కళ్ళు మూసుకొని చేద్దాం. నేను అందాక చెప్పినట్టుగా ఈ కుండలిని మన యొక్క తల్లి కాబట్టి తల్లి ముందర మనం ఎంత నిజాయితీగా ఉంటామో అదే విధంగా ఆ ప్రోటోకాల్ నమ్రతతో ఉంటామో అదే ఆ నమ్రతతోటి హృదయంలోంచి అడుగుదాం. చెప్పే ప్రతి మాట కూడా నమ్రత హృదయం. 2 చేతులు ఒడిలో ఉంచుకుందాం. మనం ఇక్కడ ఎందుకు వచ్చాము అనేది తల్లికి చెప్దాం ఒకసారి. హృదయంలోనే తల్లి, నాకు ధ్యానం యొక్క అనుభూతి గురించి నేను ఈ సెషన్కి వచ్చి ఉన్నాను. నా యొక్క ఒకే ఒక్క కోరిక ధ్యానములో పూర్తి నిష్ణాతులు అవ్వడం, అంటే మాస్టరీ రావడం, ధ్యానం యొక్క ఆనందాన్ని పొందడం. అదే నా ధ్యేయము, కోరిక. ఇప్పుడు మన కుడి చెయ్య హృదయం మీదకి తీసుకొద్దాం. స్టెప్ నెంబర్ 1. ఇక్కడ మన హృదయంలో ఏం చెప్దామంటే, తల్లి నేను శుద్ధ ఆత్మను. ఈ హృదయ చక్రానికి 12 దళాలు ఉన్నాయి కాబట్టి 12 సార్లు చెప్తే దాని యొక్క ప్రభావం పూర్తిగా ఉంటుంది. అందుకని లెక్క పెట్టకుండా, అంటే మన చిత్తాన్ని లెక్క మీద పెట్టకుండా మన హృదయంలో చెప్తూ వెళ్దాం. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయినా పర్వాలేదు, కానీ లెక్క మీద కాదు చిత్తం, మనం చెప్పేదాని మీద. తల్లి నేను శుద్ధ ఆత్మను. Mother, I am the pure spirit. Mother, I am the pure spirit. నేను శుద్ధ ఆత్మను. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2. ఇదే చెయ్య పైకి తీసుకుని వెళ్దాం, మెడ దగ్గరకి. తల కొంచెం కుడివైపుగా తిప్పుదాం. ఈ కుడి చెయ్య మెడ యొక్క మూలము అంటే బేస్ కి టచ్ అవుతున్నట్టుగా చూస్తాం. ఇక్కడ మనం చెప్పవలసింది, తల్లి నేను నిర్దోషిని. ఈ చక్రానికి 16 దళాలు ఉండడంతో 16 సార్లు చెప్తే దాని యొక్క అనుభూతి పూర్తిగా ఉంటుంది. అందుకని లెక్క పెట్టకుండా మనసులో చెప్తూ వెళ్దాం. తల్లి నేను నిర్దోషిని. Mother, I am not guilty. నేను నిర్దోషిని. శ్రీ మాతాజీ, నేను నిర్దోషిని.
ఇప్పుడు మూడవ స్టెప్, ఈ కుడి చెయ్య నుదుటి మీదకి తీసుకువద్దాం. రెండు వైపుల నుంచి కొంచెంగా నొక్కుతూ తల కొంచెం ముందరకు ఉంచి, ఇక్కడ మనం ఎన్నిసార్లు అనేది ముఖ్యం కాదు, మనం చెయ్యాలి. అంటే తల్లి నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. క్షమించాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైన చక్రం. నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మ యొక్క ప్రకృతి, దాని లక్షణం ఏమిటంటే క్షమ. తర్వాత కుడి చెయ్య తల వెనుకకి తీసుకువద్దాం. తల కొంచెం పైకి చూస్తున్నట్టుగా పైకి ఎత్తినప్పుడు ఈ కుడి చెయ్యి మీద ఆనుతుంది. ఇక్కడ కళ్ళు మూసుకునే ఉంచుదాం. మన సంతృప్తి గురించి, భగవంతుడా నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా తప్పులు జరిగినట్లయితే దయచేసి క్షమించండి. తర్వాత లాస్ట్ స్టెప్ లో అందాక మనం చూసినట్టుగా ఈ కుడి చెయ్య పూర్తిగా ఓపెన్ చేసి వేళ్ళన్నీ విడివిడిగా ఉండేలాగా కొంచెం బిగుతుగా ఉంచి, తల పైన మాడు అనేది ఏదైతే అంటామో దానిపైన అరచెయ్య ఉంచి కొంచెం ఒత్తిడితో తల కొంచెం ముందరకు ఉంచుదాం. ఈ అరచెయ్య మధ్య భాగం తలపైన ఉన్న మాడు చర్మం రెండిని కలిపి 7 సార్లు గడియారపు ముళ్ళు దిశలో నెమ్మదిగా తిప్పుదాం. తిప్పుతూ ఉన్నప్పుడు ప్రతిసారి తల్లి నాకు ఆత్మ సాక్షాత్కారంలో స్థిరతని ఇవ్వండి, స్థిరపరచండి, నన్ను ఆత్మ సాక్షాత్కారంలో స్థిరపరచండి, ఆ అనుభూతిలో స్థిరపరచండి. అయిన తర్వాత చెయ్య కిందకి తీసుకొచ్చేద్దాం. వడిలో అరచెయ్య నార్మల్గా ఉంచుదాం. కళ్ళు మూసుకుని ఉంచుదాం. కొద్ది క్షణాలు మనం ఇదే స్థితిలో ఉందాం. ఎడమ బొటకన్న వేలు చేతిది ఎవరికైనా కొంచెం నొప్పిగా కానీ ఉంటే గనక, తల్లి నా యొక్క ఒకే ఒక్క కోరిక అది నిర్మల విద్య పొందడం అని ఒక 2-3 సార్లు మన హృదయంలో చెప్దాం. నాకు నిర్మల విద్య మాత్రమే కావాలి. శ్రీమాతాజీ నాకు నిర్మల విద్య మాత్రం కావాలి, దయచేసి ఆ అనుభూతిని ఇవ్వండి, ఆ అనుభూతిలో పూర్తి స్థిరత్వాన్ని ఇవ్వండి.
ఇప్పుడు గమనిస్తే గనక మనలో పూర్తి ప్రశాంతత, నిర్విచారిత రెండు కూడా వచ్చాయి అని మనం గమనించవచ్చు. విచారాలు వాటంతట అవి రావటం లేదు. ఇది నిర్విచార స్థితి. సో ఈ స్థితిలో కొద్ది క్షణాలు ఉందాం. ఇదే ధ్యానం యొక్క మొట్టమొదటి స్థాయి. ఈ స్థాయిలోకి రాకుండా మిగిలిన పనులు ఏమీ చేయలేం. అందుకని ఈ స్థాయిలోకి రావాలి అంటే మన ఇచ్ఛ గట్టిగా, నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి తల్లికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. ఇవాళ మనం నేర్చుకోబోయే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గనక మనలో 3 నాడులు ఉన్నాయి అని తెలుసుకున్నాం. ఈ 3 నాడులు, ఒకటి ఇడా నాడి అంటే ఎడమవైపు సహానుభూతి నాడి అంటాము. ఇది మన కోరిక మరియు మన యొక్క భూతకాలాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే నా చిత్తం ఎప్పుడు గడిచిపోయిన విషయాల మీదే ఉంటుంది అంటే ఈ ఎడమ సహానుభూతి నాడిలో అది బరువు పెరిగిపోతుంది అన్నమాట. ఈ బరువు అలా దాన్ని తగ్గించకుండా సమతుల్యతతో తీసుకురాకుండా ఉంటే గనక దీనివల్ల వచ్చే సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అని నిన్న మనం చెప్పుకున్నాము. అది మూలాధారం నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి, మనకు జనరల్ గా వచ్చేవి ఏమిటంటే కనుక మనిషి నిరాశకు గురవడం, ఒంటరితనం ఫీల్ అవ్వడం, భయపడడం, తర్వాత దోషి భావన, అసంతుష్టి, తర్వాత ఎప్పుడూ కోరికలు లోపల ఉండే కోరికలు రహస్యంగా తీర్చుకోవడం, బయటికి అంతా పెద్ద మనిషిలా ఉండడం కానీ లోపల క్లీన్ గా లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ ఎడమ వైపు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఫస్ట్ వీటి వల్ల వచ్చేది ఏంటంటే కనుక మనకి నేను చెప్పుకున్నట్టుగా వైరస్, తర్వాత బ్యాక్టీరియల్ అటాక్స్ మన మీదకి వస్తాయి. అప్పటికీ దాన్ని మనం కంట్రోల్ చేయలేదు, మధ్యలోకి తీసుకురాలేదు అంటే గనక ఇంకా ఎక్కువైపోతే గనక మనకి సీజర్స్, ఎపిలిప్సీ, తర్వాత క్యాన్సర్స్, ఇలాంటి వ్యాధులు కూడా, ఇవన్నీ కూడా సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ మన ఎడమ వైపు నుంచి దాడి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అందుకని మనం ఈ ఎడమ నాడి అత్యంత ముఖ్యమైనది, దాన్ని ఎప్పుడు సమస్థితిలో ఉంచుకోవాలి. అది ఎలా చెయ్యాలి అంటే కనుక మన ఎడమ చెయ్య శ్రీ మాతాజీ కేసి ఉంచాలి, కుడి చెయ్య నేల మీద పెట్టాలి. ఇప్పుడు మనం అందరం కలిసి చేద్దాం. అది ఎడమ చెయ్య శ్రీమాతకి వేసి కుడి చెయ్య నేల మీద కూర్చున్న వాళ్ళు డైరెక్ట్ గా నేలని ఆనించవచ్చు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు నేలకేసి కుడి చెయ్య పెట్టండి, ఎడమ చెయ్య శ్రీమాతాజీకేసి. కళ్ళు మూసుకుందాం. ఈ ఎడమ నాడి నేను చెప్పినట్టుగా మూలాధారం నుంచి వస్తుంది. మూలాధారం అంటే బేస్ అన్నమాట మనకి. సో అక్కడి నుంచి రెండవది స్వాధిష్టానం. స్వాధిష్టానం అంటే నిర్మల విద్య. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇక్కడే మనం ఎక్కువ జారిపోతూ ఉంటాం. నిర్మల విద్య నాకు కావాలి అనేది హృదయంలోంచి నిజాయితీగా ఎప్పుడైతే చెప్తామో, కోరిక ఉంటే గానీ కార్యం అనేది సంభవించదు. కోరికే గట్టిగా లేదనుకోండి, కార్యము సంభవించేందుకు అవకాశం చాలా తక్కువైపోతుంది. అందుకని మన కోరికని చాలా క్లియర్ గా చెప్పాలి. ఈ ఎడమ వైపు ఉన్న బరువులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే భూమి తత్వంలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకని మనం ప్రార్థన ఏం చేస్తామంటే, శ్రీమాతాజీ దయచేసి నా ఎడమ వైపు ఉన్న అన్ని బాధల్ని భూమిలోకి తీసివేయండి. శ్రీమాతాజీ దయచేసి నా ఎడమ వైపు ఉన్న అన్ని బాధల్ని భూమిలోకి తీసివేయండి.
నాది ఒకే ఒక్క కోరిక, ఈ నిర్మల విద్యలో పూర్తి మాస్టరీ అంటే నిష్ణాతులు అవ్వడం. నాకు నిర్మల విద్య మాత్రమే కావాలి. అంటే బ్రహ్మజ్ఞానం పొందడం అనేది మన యొక్క జీవితం యొక్క ధ్యేయం కాబట్టి అది మనం హృదయపూర్వకంగా తల్లి ముందర ప్రకటిస్తున్నాం. ఎప్పుడైతే మనం ఇలాగా అడుగుతామో మన ఎడమ చెయ్య కొంచెం బరువు తగ్గడం, నిద్రపోతూ తూలడం అనేది కూడా తగ్గడం, తర్వాత ఎడమ చేతిలో వేళ్ళలో ఏమైనా గుచ్చుకుంటున్నట్టు అవన్నీ ఉన్న ఆ బాధలన్నీ కూడా పోవడం, చేతిలో చైతన్యం రావడం, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే మనకి చెయ్యి లైట్గా అయిందో, చేతిలో చైతన్యం వస్తుందో అంటే మన ఎడమ సహానుభూతి నాడి అంటే లెఫ్ట్ సింపాథిక్ సిస్టమ్ ఇడా నాడి అని ఏదైతే అంటామో అది సమస్థితిలోకి వస్తుంది. ఇది మనకి ఎంతసేపు పడుతుంది అంటే 1 నిమిషం పట్టచ్చు, 2 నిమిషాలు పట్టచ్చు, లేదా కొంచెం టైం కూడా తీసుకోవచ్చు. అంటే నా యొక్క సిస్టమ్, నా సూక్ష్మ శరీరం ఎలా ఉంది అనే దాని మీద, ఎంత నిజాయితీగా అడుగుతున్నాను అనే దాని మీద ఈ విషయం ఆధారపడి ఉంటుంది. అందుకని ఈ రెండు మనం ఎప్పుడైతే మన తరపు నుంచి ఒక అడుగు ముందరికి వేస్తామో తల్లి 99 అడుగులు ముందరకు వచ్చి క్లియర్ చేస్తారు ఆవిడ. సో ఈ ఒక్క అడుగు మన తరపు నుంచి తప్పనిసరిగా హృదయపూర్వకంగా అడగాలి. సో మనకి ఇప్పుడు ఇడానాడిలో జనరల్గా ఇట్ ఈస్ గుడ్. సో మనం ఇప్పుడు పింగళా నాడి గురించి చూద్దాం. పింగళా నాడి మన యొక్క 2 చేతుల ముందరకు తీసుకుని వచ్చేద్దాం. పింగళా నాడి మనం కుడి సహానుభూతి నాడి, రైట్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఇది సూర్య నాడి అని కూడా అంటాం దీన్ని. ఇందులో దీని యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే కనుక మన భవిష్యత్తు తర్వాత కార్యశీలత అంటాం, అంటే మన యాక్టివిటీ అన్నమాట. ఈ రెండింటిని కంట్రోల్ చేస్తుంటుంది. ఎవరైతే పూర్తి పనిలో మునిగిపోయి మొత్తం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ పనిలోనే ఉంటారో, ఎమోషనల్గా ఎటువంటి డ్రై అయిపోతారో, లేదా భవిష్యత్తు గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో, లేదా మేనేజ్మెంట్ అంటే అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటారో, అంటే నేను అనే భావనతో నిండిపోయి ఉంటారో, వీళ్ళందరిలో కూడా ఈ కుడి సహానుభూతి నాడిలో డ్రైనెస్ వచ్చేస్తుంది. డ్రైనెస్ రావడంతో మొట్టమొదటిగా ఆ వేడి లివర్ అని చెప్పి మనకి ఒక అవయవం ఉంది, చాలా ముఖ్యమైన అవయవం. ఈ అవయవాన్ని ఫస్ట్ ఈ వేడి వచ్చి టచ్ చేస్తుంది. ఈ వేడి లివర్కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయండి. ఇందులో ఏంటంటే కనుక ముఖ్యమైన ఫంక్షన్ మనం తినే ఆహారంలోంచి మన మెదడుకి గ్రే సెల్స్ తయారు చేసి ఇస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో ఆ పనిలో ఆ లివర్ మునిగిపోవడంతో మిగిలిన పనులు మనలో వచ్చే మన శరీరంలో ఉన్న విషాన్ని అంతటా అది ఫిల్టర్ చేస్తుంది, ఆ పని చేయలేకపోతుంది. ఈ వేడి ఏమవుతుందంటే కనుక అప్పుడు ఈ వేడి అన్ని భాగాలకి రావడంతో ఆ భాగాలు ఎలా ఎఫెక్ట్ అవుతాయని మనకు క్లిక్గా చూద్దాం. ఈ వేడి మనకి కిడ్నీస్కి వచ్చింది అనుకోండి, అది కిడ్నీ ఫెయిల్యూర్ అని మనం చెప్పుకున్నాం. అదే ప్యాంక్రియాస్కి వస్తే షుగర్ అన్నాం, పైకి వస్తే ఆస్తమా అన్నాం, హృదయానికి వస్తే మ్యాసివ్ హార్ట్ అటాక్ అన్నాం, ఇదే మెదడుకు వస్తే కనుక మైగ్రేన్ అని అన్నాం. ఇవన్నీ కూడా మన ఈ లివర్ అనే ఒక్క అవయవం, అంటే ఇది స్వాదిష్టానం నుంచి కంట్రోల్ అవుతాం. సో దీన్ని మనం కంట్రోల్ ఎలా చేయాలి అంటే మనం ఏమీ చేయలేము, తల్లిని అడగాలి. ఎలా అడగాలి అంటే మన కుడి చెయ్య శ్రీ మాతాజీకి ఎత్తాలి, ఎడమ చెయ్య ఆకాశంకి ఎత్తించాలి. అంటే వేడి కాబట్టి ఆకాశంలోకి పోతుంది. కళ్ళు మూసుకుందాం. కుడి చెయ్య శ్రీ మాతాజీకి వేసి ఎడమ చెయ్య ఆకాశంకి వేసి, అంటే ఒక ఫోల్డ్
మోచేతి దగ్గర ఫోల్డ్ చేసినప్పుడు వేళ్ళని ఆకాశం కింద ఉంటాయి, అరచెయ్య వెనక్కి చూస్తున్నట్టుగా. ఇక్కడ మనం తల్లిని ఏమని అడగాలి అంటే, శ్రీ మాతాజీ దయచేసి నా కుడివైపు ఉన్న అన్ని బాధల్ని, అధిక వేడిమిని ఆకాశంలోకి తీసివేయండి. శ్రీ మాతాజీ దయచేసి నా పింగళా నాడిలో ఉన్న అన్ని బాధల్ని, అధికమైన వేడిని, నేను అనే భావనని ఆకాశంలోకి తీసివేయండి. ఇలా అడిగినప్పుడు ఏమవుతుందంటే కనుక మన చేతిలో వేడిగా వచ్చే చైతన్యం చల్లపడుతుంది. అంతేకాకుండా ఈ మొనల మీద, వేళ్ల మొనల మీద ఉండే సూది గుచ్చినట్టుగా ఉండడం అవన్నీ కూడా నార్మలైజ్ అయ్యి నార్మల్గా చెయ్య అటువంటి చైతన్యంతో ఉంటుంది. శ్రీ మాతాజీ దయచేసి నా పింగళా నాడిలో ఉన్న అన్ని బాధల్ని, అధికమైన వేడిని, నేను అనే భావనని దయచేసి ఆకాశంలోకి తీసేయండి. ఎప్పుడైతే మన చేతిలో ఈ చైతన్యం రావడం మొదలు పెడుతుందో మనకి అది గుర్తింపు అన్నమాట. కుడి చెయ్య కొంచెం కుడి నాడి సమతుల్యతలోకి వచ్చింది అని చెప్పి. ఇది ఎంత సమయం తీసుకుంటుంది? అందాక చెప్పినట్టుగా అది మన స్థితిని బట్టి, మన యొక్క కోరికని బట్టి ఆధారపడి ఉంటుంది. 1 నిమిషం లేదా 2 నిమిషాలు. ఇప్పుడు మన 2 చేతులు మళ్ళీ నార్మల్గా తీసుకువద్దాం. ఇప్పుడు మనం ఏం అడుగుదామంటే సుషుమ్నా నాడి అంటే 2 నాడులు సమతుల్యతలోకి తీసుకొచ్చినప్పుడు సుషుమ్నా నాడి అంటే యాక్చువల్గా ఒక మార్గం. అది ఈ 2 నాడులు ఎప్పుడైతే సమస్థితిలోకి వచ్చాయో సుషుమ్నా నాడిలో ఈ కుండలిని పైకి రావడానికి మార్గం ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ మనం ఏం ప్రార్థిద్దామంటే, శ్రీ మాతాజీ దయచేసి నన్ను పూర్తి సమస్థితిలో ఉంచండి. చేతులు కొంచెం పైకి పైకి అంటే ఇప్పుడు మనం రిలాక్స్డ్గా ఒళ్ళో పెట్టుకున్నాము. ఇది కొంచెం అడుగుతున్నట్టుగా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి కొంచెం హృదయ స్థాయికి తీసుకుని వద్దాం 2 చేతులు. శ్రీ మాతాజీ దయచేసి నన్ను పూర్తి సమస్థితిలో ఉంచండి. శ్రీ మాతాజీ నన్ను పూర్తి సమస్థితిలో ఉంచండి. ఇలా అడిగినప్పుడు ఏమవుతుందంటే కనుక మన తల్లి కుండలిని
నెమ్మదిగా పైకి రావడం ప్రారంభించి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ 6 చక్రాలను దాటి సహస్రారంలోకి రావడానికి ఆవిడ ప్రయత్నిస్తుంది. మనకి ఆజ్ఞా చక్రం అంటే మన నుదుటి దగ్గర ఏదైనా ప్రెషర్ ఉంటే గనక మనం తప్పనిసరిగా నేను అందరినీ క్షమిస్తున్నాను అని చెప్పాలి. ఎందుకంటే ఆజ్ఞా చక్రంలో ఆ మార్గం అతి సన్ననిది కాబట్టి మనం క్షమించకపోతే ఈ కుండలిని శక్తి పైకి రావడానికి సాధ్యపడదు. అందుకని అందరినీ క్షమించడం అనేది అత్యంత ముఖ్యం. శ్రీమాతజీ దయచేసి నన్ను పూర్తి సమస్థితిలో ఉంచండి. నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. మనకు కావాలి అంటే కనుక మన కుడి చెయ్యి కూడా మన ఆ ఆజ్ఞా చక్రం మీద అంటే నుదుటి మీద కొంచెం పెట్టుకున్నా కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకనంటే ఈ మన 2 చేతుల్లో ఇప్పుడు కొంచెం చైతన్యం వస్తోంది కాబట్టి ఈ చైతన్యం ఈ చెయ్యి ఎక్కడ పెడితే అక్కడ కార్యాన్వితం అవుతుందన్నమాట. మన కుడి చెయ్య నుదుటి మీద లైట్ గా పెట్టుకుని కూడా మన అందరినీ క్షమిస్తున్నాను అని చెప్పినప్పుడు అది ద్విగుణీకృతమైన శక్తి అంటే రెట్టింపు శక్తితో పనిచేస్తుంది. క్లియరెన్స్ బాగా అవుతుంది. మనకి అక్కడ ప్రాబ్లం లేదు అని అనుకున్నాం అనుకోండి, పైకి చిత్తం వెళ్ళిపోతుంది అంటే నో ప్రాబ్లం. ఎవరికైనా ఇలా కొంచెం తల దగ్గర కొంచెం ప్రెషర్ ఉంది అంటే కనుక కుడి చెయ్య నుదుటి మీద పెట్టుకుని నేను అందరినీ క్షమిస్తున్నాను అని చెప్పడంతో కుండలిని పైకి వెళ్ళడానికి చాలా దోహదపడుతుంది. ఇప్పుడు 2 చేతులు కిందకి తీసుకొచ్చేద్దాం. ఈ విధంగా కళ్ళు నెమ్మదిగా తెరిద్దాం. మనం ఈ విధంగా ఏం చేస్తామంటే కనుక కుడి నాడి ఎడమ నాడి ఈ రెండింటిని సమతుల్యతలోకి తీసుకుని వచ్చి తర్వాత మనం సమస్థితిని అడుగుతాం. ఇప్పుడు మనం ఇంట్లో మనం మెడిటేషన్ మనం జనరల్ గా ఎలా చేసుకుంటాం అంటే కనుక మనకి శ్రీ మాతాజీ యొక్క చిత్రపటం ఉంటే కనుక దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శ్రీ మాతాజీ ఈ ఫోటోగ్రాఫ్ లోంచే మనకి చైతన్యం యొక్క ప్రవాహం తెలుస్తూ ఉంటుంది. అంటే ఫోటో లేకుండా మెడిటేషన్ చేయలేమా అంటే చేయగలము. ఎందుకంటే మన హృదయంలోనే చూడగలిగిన శక్తి వస్తే కనుక అది కూడా పాజిబుల్. కానీ మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి మన చిత్తం ఎక్కువ బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మనకి శ్రీ మాతాజీ యొక్క చిత్రపటం యొక్క అవసరం ఉంది. చిత్రపటాన్ని మనకి ఇంటర్నెట్ లో మీరు మొబైల్లో కూడా పెట్టుకుని ధ్యానం చేయొచ్చు. మనం ఏం చేస్తాం ఇంట్లో అంటే కనుక మన కుడి నాడి ఎడమ నాడి ఫస్ట్ మనం సమతుల్యతలోకి తీసుకుని రావాలి. అది తీసుకొచ్చే ముందర మనం మొట్టమొదట మన యొక్క కోరికని తల్లికి చెప్పాలి హృదయం నుంచి. అంటే మనం ఈ ధ్యానానికి సంసిద్ధులం కావాలి. ధ్యానానికి సంసిద్ధులం ఎప్పుడవుతాం? ధ్యానంలో కూర్చున్న తర్వాత మనం ఎందుకు కూర్చున్నాము అనేది మనకి మనం చెప్పుకుంటూ మన తల్లికి కూడా చెప్తాం. దాంతోటే మన కోరిక స్థిరపడుతుంది. మన కోరిక ఎప్పుడైతే స్థిరపడిందో, ఎప్పుడైతే సరైన మార్గంలో ఉందో దాంతోటే సగం పనులు అయిపోతాయి. తర్వాత ఎడమనాడి క్లియర్ చేసుకుంటాం. అంటే ఎడమ చేయి శ్రీమాతి గారి కుడి చేయి నేల మీద పెట్టి అదొక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు. తర్వాత కుడినాడి అంటే కుడి చేయి శ్రీమతి గసి ఎడమ చేయి ఆకాశం గసి పెట్టి అదొక 2-3 నిమిషాలు. తర్వాత సుషుమ్నా నాడి సమస్థితిని అడగడం అనదర్ 3 minutes. ఇది ఆల్ పుట్ టుగెదర్ అరౌండ్ 10 minutes మాక్సిమం మనకి అవుతుంది. తర్వాత నిర్విచారత వస్తోందా రావటం లేదా అనేది గమనింపుకు రావాలి. నిర్విచారత రావటం లేదు అంటే కనుక మనకి ఆజ్ఞా చక్రం క్షమ
అని చెప్పాలి. క్షమ క్షమ అని చెప్పాలి, క్షమించాలి. నిర్విచారత వచ్చింది, మనం గమనించగలుగుతున్నాం అంటే గనక మనకి యోగంలో ఏ స్థితికి రావాలో ఆ స్థితికి వచ్చామన్నమాట. ఆ స్థితిలో ఒక 5 నిమిషాలు ఉండి తర్వాత తల్లికి ధన్యవాదాలు చెప్తే మనం దైనందిన కార్యక్రమంలోకి వెళ్తాం. సో ఈ ఈ సమస్థితికి వచ్చిన తర్వాత కూడా ఈ 5 స్టెప్స్ మనం ఏదైతే చేశామో అది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనం కుడి చేయి హృదయం మీద పెట్టి నేను ఆత్మని అని చెప్తున్నాము అంటే అది ఒక సత్యం యొక్క ప్రకటన. నేను అందాక చెప్పినట్టుగా ఇది ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా చెప్తామో మన హృదయంలో ఉన్న హృదయ చక్రం క్లియర్ అవుతుంది. అదేవిధంగా మనం విశుద్ధి దగ్గర మనం చెప్పినప్పుడు నేను నిర్దోషిని అని చెప్పినప్పుడు ఇక్కడ చక్రం క్లియర్ అవుతుంది. నేను అందరినీ క్షమిస్తున్నాను అంటే ఆజ్ఞా చక్రం, ఇక్కడ బ్యాక్ ఆజ్ఞ, నేను దయచేసి నన్ను క్షమించండి అని అడిగినప్పుడు ఈ సహస్రారం ఇది నొక్కి మనం తిప్పినప్పుడు మనం అడిగేది ఏమిటంటే కనుక పూర్తి ధ్యాన స్థితి. సో ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇవన్నీ చేయకుండానే చాలా మందికి సమస్థితిలోకి వచ్చేస్తాం ఆటోమేటిక్. ఎందుకంటే మనలో కుండలిని 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది ఆవిడ. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చోవడానికి ప్రయత్నిస్తామో, మన కోరికని ప్రకటిస్తామో, లేదా శ్రీ మాతాజీ యందు చిత్తం వెళ్తుందో, లేదా మన ఆత్మ యందు చిత్తం వెళ్తుందో, లేదా భగవంతుని యొక్క ఏ స్వరూపం మీదైనా చిత్తం వెళ్తుందో ఆటోమేటిక్గా కుండలిని పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పైకి ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఈ 6 చక్రాలని దాటి పైకి వచ్చిందో మనం నిర్విచారతలోకి ఆటోమేటిక్గా మనం ఉంటాం. అది అవ్వలేదు కారణవశానంటే మన చక్రాల్లో కానీ నాడిలో కానీ అసమతుల్యత కొంచెం ఉంది. అసమతుల్యతను క్లియర్ చేసుకోవాలి. అది ఎడమ నాడి, కుడి నాడి. తర్వాత ఏ చక్రం, ఈ చక్రం కొంచెం హృదయంలో కొంచెం నొప్పిగా ఉంది అంటే కనుక మనం చెయ్యి అక్కడ పెట్టుకుని చెప్పొచ్చు. అదే విశుద్ధి, ఆజ్ఞ, బ్యాక్ ఆజ్ఞ, హృదయం, సహస్రారం. ఈ స్టెప్స్ అన్నీ కూడా చెయ్యాలా అంటే చెయ్యనవసరం లేదు. తల్లికేసి 2 చేతులు పెట్టి అడిగిన వెంటనే కూడా చాలా మందికి కుండల్ని పైకి వెళ్ళిపోవడం, నిర్విచారత వచ్చేయడం జరుగుతుంది. కానీ అందరికీ అవుతుందా అంటే అవ్వకపోవచ్చు. ఎందుకంటే నా స్థితి అంతా బ్యాలెన్స్లో లేకపోయి ఉండవచ్చు. బ్యాలెన్స్లో లేదు అంటే కనుక సమతుల్యతలోకి తీసుకురావడానికి శ్రీమాతాజీ చెప్పిన అత్యంత సులభమైన పద్ధతులు ఎడమనాడికి కుడినాడి క్లియర్ చేసుకోవడం, సమస్థితిలోకి రావడం. ఎప్పుడైతే సమస్థితిలోకి వచ్చిందో కుండలిని పైకి రావడానికి ఈ మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఆవిడ పైకి వచ్చేసింది అంటే కనుక మనకు నిర్విచారత వస్తుంది అంటే పైకి వచ్చేసింది. నిర్విచారత రాలేదు అంటే కనుక మనం క్షమ ప్రార్థన అడగాలి. తర్వాత ఈ 7 స్టెప్స్, ఈ 5 స్టెప్స్ కూడా మనం చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంకాలం ఒక 10 నిమిషాలు మన సమయం తప్పనిసరిగా వెచ్చించి మన స్థితిని సమతుల్యతలోకి తీసుకొని వస్తూ ఉండాలి. ఎప్పుడు సమతుల్యతలో ఉన్నాము అనుకోండి, ఈ కుండలిని శక్తి ఎప్పుడూ పైనే ఉంటుంది. అది ఎప్పుడైతే పైన ఉందో అంటే మన యొక్క చిత్తములోకి ఈ పరబ్రహ్మం యొక్క శక్తి పనిచేస్తూ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే కుండలిని పైన ఉంది, మీరు నిర్విచారతలో ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరు దేన్ని చూసినా ఏమి మాట్లాడినా అది సత్యము యొక్క ప్రతిబింబం అయి ఉంటుంది అనమాట. అంటే మీ చిత్తంలోకి ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి మంగళత్వం, వాళ్ళకి మంచి అవుతుంది. అదేవిధంగా ఈ చిత్తం పైన ఉన్నప్పుడు అదే ఈ కుండలిని పైకి వచ్చినప్పుడు మనం నిర్విచారతలో ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా అది మంగళకరంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ మంగళత్వాన్ని మనం నలుగురికి పంచుతూ ఉంటాం. ఎప్పుడు మనం నిర్విచారతలో ఉన్నప్పుడు. అంటే మన యొక్క ధ్యేయం ఏ ఉండాలి, ఎప్పుడు నిర్విచారత ఎప్పుడు రావాలి అన్న ఒక కోరిక మనలో గట్టిగా ఉండాలి. ఆ కోరిక గట్టిగా ఉండడంతో ఏమవుతుందంటే కనుక మనం సమతుల్యతలోకి ఎప్పుడు ఉండాలి అనేది మనకి ఒక గుర్తింపు ఉంటుందన్నమాట. మనకి ఎడమనాడి కుడినాడిల్లో ఇప్పుడు చైతన్యం వస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి మీరు ఆఫీసులో ఉండొచ్చు, లేదా మీ చిత్తం ఎవరి మీదకైనా వెళ్ళి ఉండొచ్చు, మన చేతుల్లో కూడా తెలవడం ప్రారంభిస్తుంది. అది కూడా మీరు గమనించవచ్చు. అంటే మనం మెడిటేషన్ చేసినప్పుడు బాగుంది, చిత్తం ఎవరి మీదకో వెళ్ళింది, కానీ వెంటనే మన చేతిలో చురుకుమండం కానీ, ఒక పర్టికులర్ వేడిగా రావడం కానీ, ఇవన్నీ కూడా మనకి గమనానికి వస్తూ ఉండడం మీరు గమనించండి. ఇది ఏమిటి అంటే కనుక మన చిత్తం ఎక్కడికైతే వెళ్తోందో దాని యొక్క ప్రతిబింబం మన యొక్క చేతుల్లో తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే కనుక
మనం 1వ క్లాసులోంచి 2వ క్లాసులోకి వచ్చాం కాబట్టి మనం ఉదయం సాయంకాలం ధ్యానంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మనలో కుండలిని ఆల్రెడీ జాగృతం అయింది కాబట్టి మనకి ఈ జ్ఞానం తెలుస్తోంది. అంటే ఈ చైతన్యం మనకి చెప్తోంది అనమాట. మనస్థితి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అది మనస్థితి, 2 చేతులు తల్లికేసి పెట్టినప్పుడు అది మనస్థితి. తర్వాత మన చిత్తం ఆ నిర్విచారతలో ఉన్నప్పుడు మన చిత్తం పక్క వాళ్ళ మీదకి వెళ్ళడం కానీ ఏదైనా విషయం మీదకి వెళ్ళడం కానీ జరిగినప్పుడు వాటి యొక్క స్థితి మన చేతుల్లో తెలవడం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు ఎక్కువ తెలుస్తుంది అంటే కనుక మన చక్రాలన్నీ పూర్తిగా ఆరోగ్యంగా ఉండి, పూర్తిగా అంటే ఒక అద్దం మీద ఉన్న జిడ్డు తొలగించామనుకోండి, ప్రతిబింబం చాలా క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా మన సూక్ష్మ శరీరం కూడా పరబ్రహ్మము యొక్క ప్రతిబింబం. ఈ ప్రతిబింబం ఈ మన యొక్క శరీరం సూక్ష్మ శరీరం నీట్గా ఎప్పుడైతే ఉందో, ఈ 3 నాడులు సమస్థితిలో ఉన్నాయో, 7 చక్రాలు పూర్తి ఆరోగ్యకరంగా ఉన్నాయో, ఆటోమేటిక్గా మన చిత్తంలోకి పరబ్రహ్మము యొక్క శక్తి ఎప్పుడూ ఉండడం మన గమనింపులోకి వస్తుంది. అప్పుడే మన చేతుల్లో ఇవన్నీ తెలియడం, మన చక్రాలు తెలియడం, వాటిని సమతుల్యతలో పెట్టుకోవడం, పక్క వాళ్ళ చక్రాలు కూడా మనకి తెలియడం, అవన్నీ కూడా మనకి నెమ్మదిగా తెలియడం ప్రారంభిస్తూ ఉంటాయి. అంటే ఏంటన్నమాట, మనలో ఈ చైతన్యం యొక్క శక్తి ప్రారంభమైంది. మన యొక్క ప్రతి శరీరంలో ఉన్న అణువుకి ఈ చైతన్యం వస్తోంది అనేది మనకి గమనింపుకి రావాలి. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము అంటే కనుక, మనం మళ్ళీ పునర్విమర్శ చేసుకున్నాము, ఒకసారి అనుభవం తీసుకున్నాం. తర్వాత పింగళా నాడి యొక్క శుద్ధి అంటే సమతుల్యత ఎలా తీసుకురావాలి అనేది చూసాం. తర్వాత మనం ఇంట్లో మెడిటేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం చూసాం. అందుకని ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం అంటే నాడీ శుద్ధి చేసి తర్వాత సమస్థితిలోకి వచ్చి తర్వాత నిర్విచారతలో ఉండేందుకు ప్రవాహం జరుగుతుంది. అందులో 3 నాడులు ముఖ్యమైనవి. ఇప్పుడు మనం దాని గురించి చెప్తున్న చిన్న వీడియో ఉంది, అది ప్లే చేస్తున్నారు, విందాం. ప్రతి మానవుడిలో ఎన్నో వేల నాడుల ద్వారా శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అందులో 3 నాడులు ముఖ్యమైనవి. ఎడమవైపు శక్తి ప్రవహించే నాడిని ఇడానాడి లేదా చంద్రనాడిగా పిలువబడుతుంది. వెన్నపూస క్రింది భాగాన ఉన్న మొదటి చక్రమైన మూలాధార చక్రం నుండి ఈ ఇడానాడి ప్రారంభమై ఎడమ పార్శ్వము ద్వారా పైకి ప్రయాణిస్తూ నుదుటి ప్రదేశము ద్వారా కుడివైపు శిరస్సుపై వరకు ప్రయాణిస్తుంది. దీనికి భిన్నంగా కుడివైపు ప్రవహించే శక్తిని పింగళా నాడి లేదా సూర్యనాడి అని పిలువబడుతుంది. పింగళా నాడి మూలాధారం పైన ఉన్న స్వాదిష్టాన చక్రం నుండి మొదలుకొని కుడి పార్శ్వము ద్వారా ఎడమ నుదిటి ద్వారా శిరస్సు వరకు ప్రయాణిస్తుంది. ఈ నాడుల యొక్క పని విధానం విడివిడిగా ఉంటుంది. ఈ 2 నాడుల యొక్క శక్తులు మానవుని మనుగడని అత్యంత ప్రభావితం చేస్తుంది. ఇడానాడి మనకి జ్ఞాపకాలని, ఇష్టాలని, ఆలోచనని ప్రసాదిస్తుంది. ఇవన్నీ కూడా భూతకాలానికి సంబంధించినదై ఉంటుంది. పింగళా నాడి మనకి కార్యశక్తి లేదా క్రియాశక్తిని ప్రసాదిస్తుంది. దీని సహాయంతో మనకి ఇష్టమైన రీతిలో సంకల్పించిన పనిని పద్ధతిగా చేయగలుగుతాం. అందుకే ఇది మన భవిష్యకాలానికి సంబంధితమై ఉన్నది. ఈ 2 భిన్నమైన స్వభావాలని మానవులకి సృష్టిచే ప్రసాదించబడినది. ఎందుకనగా రెంటిని సమతుల్యతతో చూసుకోవడానికి. అలా కాకుండా ఎప్పుడైనా ఈ ప్రవహించే శక్తుల ప్రభావాలని అవసరానికి మించి ఉపయోగించిన ఎడల అసమతుల్యత చోటు చేసుకుంటుంది. ఇడానాడి అసమతుల్యతతో మానవుడు తొందరగా దిగులు, నిరాశ, అసంతృప్తికి లోనవుతాడు. అలాంటి స్వభావాలతో మానవుడు వివిధ రకాల ఒళ్ళు నొప్పులకు గురవుతాడు. దీనికి భిన్నంగా పింగళా నాడి అసమతుల్యత స్వభావం గల వ్యక్తి సూర్యుడి వలె కోపం, ఆత్రుతతో కూడిన సమస్యలకు ఎక్కువగా గురవుతాడు. తను సాగించే జీవనంలో అధిక రక్తపోటు సమస్యకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇడా పింగళ నాడులలో వచ్చే అసమతుల్యతను వెన్నెపూస మధ్యస్థానంలో ఉన్న సుషుమ్నా నాడి సరిచేస్తుంది. మధ్యస్థానంలో ఉన్న వెన్నెపూస క్రింది భాగంలో నుండి ప్రారంభమై మధ్య మార్గం ద్వారా సహస్రారము లేదా బ్రహ్మరంధ్రం చేరుకొని సమాప్తమవుతుంది. ఎప్పుడైతే త్రికోణాకారంలో ఉన్న కుండలిని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారం చేరుకుంటుందో అప్పుడు మనకి ఇడా పింగళ నాడుల అసమతుల్యత నుండి ఎంతో ఉపశమనం లభిస్తుంది మరియు ధ్యానం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనకి తెలియపరిచిన ప్రక్రియ ద్వారా మనం మన యొక్క ఇడానాడి మరియు పింగళ నాడుల సమతుల్యంగా చేసుకొనుటకు సంసిద్ధులమవుదాం. మొదటిగా ఇడానాడి కొరకు మనం ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు తెరిచి ఉంచి మన కుడి అరచేతిని భూమాతపై ఉంచి ప్రసన్న చిత్తముతో కూర్చుని శ్రీ మాతాజీకి ఈ విధంగా ప్రార్థించుకుందాం. శ్రీ మాతాజీ, దయచేసి నా ఎడమ పార్శ్వంలో వస్తున్న అసమతుల్యతను భూతత్వంలోనికి విలీనము చేయు తల్లి అని కాసేపు ధ్యానంలో కూర్చొని ఉండడం ద్వారా భూతత్వ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు మనం పింగళ నాడి సమతుల్యత కొరకు మనం శ్రీ మాతాజీ వైపు కుడి చేతిని తెరిచి ఉంచి మన ఎడమ చేతిని పైకి మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ శ్రీ మాతాజీ, నా పింగళ నాడిలో వస్తున్న అసమతుల్యతను ఆకాశతత్వంలో విలీనము చేయు తల్లి అని కాసేపు ధ్యానంలో కూర్చుని ఉండడం ద్వారా ఆకాశతత్వం ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు మనం రెండు అరచేతులను శ్రీ మాతాజీ వైపు ఉంచి, శ్రీ మాతాజీ, దయచేసి నాకు ధ్యానమును ప్రసాదించి యోగమును ఒసగము తల్లి అని ప్రార్థించి 5 నుండి 7 నిమిషముల వరకు ధ్యానములో ఉండవలెను.
సో ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఈ నాడీ శుద్ధి అన్నమాట. సో ఈరోజు మనం ఇక్కడితోటి ఒక కామా పెడదాం మనం నేర్చుకునే దానికి. సో మీరు దయచేసి ఈరోజు సాయంకాలం ప్రయత్నించండి. మధ్యాహ్నం 11 o'clock కూడా సమయం ఉంటే కనుక డెఫినెట్గా మెడిటేషన్ మనం చేయొచ్చు. సాయంకాలం తప్పనిసరిగా చేయండి. మళ్ళీ మనం రేపు ఉదయం కలుద్దాం. దానికి ముందర మన రామ్ గారు ఏదైనా చెప్తారా? రామ్ గారు. నమస్కారం అండి. మనము నిన్న చెప్పుకున్నట్టుగా ఈ సహజయోగం అంతా అనుభూతిపరంగా మనం ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవాలి. అందువల్లనే రోజు మనం ఏం ఎక్స్పీరియన్స్ అయ్యామో అది మనం గమనించాలి. ఆ గమనించడం కోసం ఈ పోల్ పెడతాము. ఆ పోల్ ఆన్సర్ చేయండి అండి. ఇది మీకు అలవాటు అవడానికి పోల్ పెడతా ఉంటాం. కొన్ని రోజులు చేస్తాం, తర్వాత మీరు సొంతంగా మీరు చూసుకుంటారు. సో పోల్ మీ స్క్రీన్ మీద వచ్చి ఉంటుందండి. ఇప్పుడు దాంట్లో 3 క్వశ్చన్లు ఉన్నాయి. మొదటి క్వశ్చన్, మీ అరచేతులపై మీ అనుభవం ఏంటి? తిమ్మిరిగా ఉందా, దురదగా ఉందా, నొప్పిగా ఉందా, వేడిగా ఉందా, చల్లగా ఉందా, లేకపోతే ఏమీ అనుభవం లేదు? ఈ కుండలిని జాగృత అయినప్పుడు ఆ కుండలిని శక్తి తలపైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి మనం 72,000 నారులు అక్కడ కలిస్తాయి కాబట్టి అక్కడ నుండి మొత్తం ఈ వేళ చివరన అన్ని చక్రాలు ఎండ్ అవుతాయి కాబట్టి అక్కడ మీకు తెలుస్తుంది. అది మీరు అది క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. అది ఫస్ట్ లో తిమ్మిగా రావచ్చు, లేకపోతే ఏమి తెలియపోవచ్చు. ఏమి తెలియపోయినా కూడా చాలా ఇంపార్టెంట్. మీరు గమనిస్తున్నారు అది క్లియర్ గా. లేకపోతే నొప్పిగా రావచ్చు, వేడిగా రావచ్చు, అది రాయండి. అది నెక్స్ట్ కొట్టండి. రెండో ప్రశ్న, ఇప్పుడు మెంటల్ లెవెల్లో మీ మానసిక అనుభవం ఏంటి? ఆనందంగా ఉందా, లేకపోతే నిద్రపోవాలని ఉందా, మనశ్శాంతిగా ఉందా, అలజడిగా ఉందా, లేకపోతే నిర్విచార అంటే ఏమి ఆలోచన లేని స్థితి? ఓకే, అది సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. మూడో ప్రశ్న, ఈ చైతన్య తరంగాలు ఇప్పుడు ఆత్మస్థితిలో సూర్యుడికి ఎలా కిరణాలు వస్తాయో ఆత్మకి పరం చైతన్యం వస్తుంది. ఆ చైతన్య తరంగాలు వేడిగా తెలుస్తున్నాయా, చల్లగా తెలుస్తున్నాయా, నొప్పిగా తెలుస్తుందా, తిమ్మరిగా తెలుస్తుందా, బరువుగా తెలుస్తుందా, ఎక్కడ తెలుస్తుంది? అది మీరు గమనించండి. అంటే ఆత్మ ప్రవాహన, ఆత్మ యొక్క ఈ వెలుతురు ఎక్కడెక్కడ మీకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎడమ చేతితో తెలుస్తుందా, కుడి చేతితో తెలుస్తుందా, 2 చేతులతో తెలుస్తుందా, తలలో తెలుస్తుందా, లేకపోతే వెన్నపూస తెలుస్తుందా? అది ఆన్సర్ చేసి సబ్మిట్, లాస్ట్ సబ్మిట్ కొట్టండి. ఇంకా 10 seconds లో ఆపేస్తాను, షేర్ చేస్తాను రిజల్ట్స్. తిమ్మిరిగా ఉంది అన్నవాళ్ళు 21%, దురదగా 2, నొప్పిగా ఉంది 8, స్పీడ్గా ఉంది అన్నవాళ్ళు 10, చల్లగా ఉన్నవాళ్ళు 27, ఏమీ అనుభవం లేదు అన్నవాళ్ళు ఒక 29% ఉన్నారు. సో బేసికల్గా మనం ఇక్కడ ఈ తిమ్మిరిగా ఉంది, దురదగా ఉంది, నొప్పిగా ఉంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఇవాళ నేర్చుకున్న ఈ ఎడమ కుడి సమతుల్యత వల్ల అవన్నీ క్లియర్ అవుతాయండి. ఈ వేడిగా ఉంది అనేది కూడా మనకి జనరల్గా రైట్ సైడ్ వల్ల వస్తుంది. సో అది కూడా మనం ఈ ఎడమ కుడి నాడుల యొక్క సమతుల్యత వల్ల క్లియర్ అవుతుంది. చల్లగా ఉంది అన్నదానికి ప్రాబ్లం లేదు, సమతుల్యతలో ఉంది. ఏమీ అనుభవం లేదు అన్నవాళ్ళు మాత్రం మనం ఈ 2 చేతుల్లో అనుభవం లేదు అంటే కనుక ఈ 2 చేతులు మన యొక్క ఒక చక్రం, విశుద్ధి చక్రం అని చెప్పేసి మెడ దగ్గర ఏదైతే ఉందో ఆ చక్రానికి ఇది కంట్రోల్లో ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ధ్యానంలో ఉన్నప్పుడు మన కుడి చెయ్యి ఈ మెడ మీద కూడా పెట్టచ్చు. అంటే మనం విశుద్ధి చక్రం చెప్పాము, మనం ఏంటి నేను నిర్దోషిని అని చెప్పాము. అలాగే కాకుండా ఈ మన ఎడమ చెయ్యి శ్రీమాతిగా కుడి చెయ్యి ఈ మెడ దగ్గర కూడా ఒక కొద్ది నిమిషాలు ఉంచవచ్చు. దానివల్ల కూడా మనకి చాలా ఈ అనుభవం మనకి 2 చేతుల్లో రావడానికి అవకాశం ఉంది. తర్వాతది ఏమిటి అంటే కనుక మన చెప్పేది అడిగేది మనం హృదయంలోంచి అడగాలి. నేను చెప్పినట్టుగా కొద్ది మందికి డెఫినెట్గా 1 రోజులోనే రావచ్చు, కొద్ది మందికి 2 రోజులు పట్టచ్చు. కానీ మనం చేస్తుంది ఏమిటి అంటే కనుక
ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ దేనికి కంక్లూషన్కి వచ్చాడు ఆయన ఒక 10 రోజులు ప్రయోగం చేసిన తర్వాత గ్రాఫ్ గీసిన తర్వాత ఇది ఇలా ఉంది అని చెప్పి అప్పుడు ఒక నిర్ధారణకు వస్తారు. అదేవిధంగా మనకి ఏమీ అనుభవం లేదు అంటే కనుక మనం నిరాశ పడవలసిన అవసరం లేదు. కానీ మనకి ఆల్రెడీ దీనివల్ల రెండో ప్రశ్న చూద్దాం. దానివల్ల మనకి ఏంటంటే మనలో ధ్యానంలో కూర్చునే ముందర స్థితికి ధ్యానం తర్వాత స్థితికి ఉన్న తేడా ఏమిటి అంటే కనుక ఆనందంగా ఉంది 10%, నిద్రపోవాలని 8, దీన్ని చూద్దాం. ఇది మనశ్శాంతిగా ఉంది 38, అలజడిగా ఉంది 12, నిర్విచార స్థితిలో ఉన్నామని 30% ఉన్నారు. సో అంటే మనకి ఏమిటి చెప్తున్నానంటే కనుక మనకి ధ్యానం కూర్చునే ముందర స్థితికి వెనకాల స్థితికి చూస్తే కనుక మనలో ప్రశాంతత, మనశ్శాంతి, నిర్విచారిత ఉంది. నిద్రపోవాలని ఉంది అని చెప్పారు చూసారు, అది మనకి ఇడానాడి బరువుగా ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంది. అందుకని మనం ఇడానాడి ఇప్పుడు మనం ఇవాళ నేర్చుకుంది, మనం ఇడానాడి క్లియరెన్స్ నేర్చుకున్నాము. ఆ ఇడానాడి మనం క్లియర్గా అయినప్పుడు ఈ నిద్రపోవడం అనేది గమనించదు. అదే అలజడిగా ఉంది అని అన్నాం కదా చూసారా, అలజడిగా ఉంది అంటే కనుక మనకి రైట్ సైడ్ కొంచెం సమస్థితిలోకి రావాలి. అది ఇవాళ మనం నేర్చుకున్నాం, కుడి నాడిని ఎలా సమస్థితికి తీసుకురావాలి అని చెప్పి. సో ఈ 2 నాడులు సమస్థితిలోకి వచ్చినప్పుడు మనం ఈ మనశ్శాంతిగా ఉంది, నిర్విచార స్థితి ఉంది, ఆనందంగా ఉంది అనే బకెట్లోకి మనం వెళ్తాం. తర్వాత చైతన్య తరంగాలు వేడిగా చల్లగా ఎలా ఉన్నాయి, 2 చేతుల్లో, ఎడమ చేతిలో తెలుస్తాయి 10, కుడి చేతిలో తెలుస్తాయి 2, 2 చేతుల్లో తెలుస్తాయి 31, తలలో 8.5, వెన్నుపూస మీద 19, కాళ్ళల్లో 2, 1, ఏమీ తెలియలేదు 25. ఓకే, ఈ చైతన్య తరంగాలు మనకి ఇప్పుడు 3 స్థితులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఎడమ చేతిలో తెలుస్తుంది అంటే కనుక ఎడమ చేయి బాగానే ఉంది, మనకి కుడి చెయ్య క్లియర్ చేయాలి. కుడి చేతిలో తెలుస్తుంది, ఎడమ చేతిలో తెలియట్లేదు అంటే కనుక ఎడమ నాడి మనం క్లియర్ చేసుకోవాలి. 2 చేతులు తెలుస్తున్నాయి అంటే కనుక సమస్థితిలో ఉంది. తలలో తెలుస్తున్నాయి, అది కూడా మంచిదే. వెన్నుపూస మీద తెలుస్తోంది, అది కూడా మంచిదే. కాళ్ళలో తెలుస్తోంది, అది కూడా మంచిదే. ఏమీ తెలియలేదు అంటే ఒక 20% మంది ఉన్నాము. ఈ 20% మంది మనం ఏం చేయాలి అంటే కనుక నేను అందాక చెప్పినట్టుగా మనలో ఈ చైతన్య తరంగాలు తెలియడం అనేది ఒక ఇది. రెండవది ఏమిటి అంటే కనుక మనశ్శాంతి లోపల నుంచి నిర్విచార స్థితికి వచ్చామా, అలజడిగా ఉందా, నిద్రపోయేలా ఉందా. నిద్రపోయేలానూ లేదు, అలజడిగానూ లేదు, ప్రశాంతత వచ్చింది అంటే మన కుండలిని పైకి వచ్చి ఆజ్ఞచక్రాన్ని దాటి సహస్రాన్ని దాటి పైకి వచ్చింది అనమాట. ఈ 2 చేతుల్లో తెలియాలి అనేది మనకి ఒక ప్రూఫ్, డెఫినెట్ గా తెలియాలి. కానీ ఒక్కొక్కసారి నేను చెప్పినట్టుగా మన చక్రాల్లో ఉన్న కొంచెం అసమస్థితి వల్ల తెలియకపోవడం అనేది జరుగుతుంది. దానికి మనం నేర్చుకున్నట్టుగా ఎడమ కుడి నాడులు ఎప్పుడైతే మనం సమస్యకు తీసుకొస్తామో దాంతోనే చాలా ప్రభావం ఉంటుంది. కానీ ఒక 2-3 రోజులు మనం కంటిన్యూస్ గా ఇదే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఉదాహరణ పూర్వకంగా చూస్తే కనుక ఒక గొట్టం నుంచి మనం నీళ్లు పంపిస్తున్నాం అనుకోండి, గొట్టంలో ఆల్రెడీ మట్టి ఉంది, గట్టిగా ఉంది అనుకోండి, మొట్టమొదటిసారి నీరు వచ్చేకపోవచ్చు. గొట్టం ఖాళీగా ఉందనుకోండి, ఇటు నుంచి అటువైపు నీరు వచ్చేస్తుంది. గొట్టం ఖాళీగా లేదనుకోండి, ఈ నీరు ఏం చేస్తూ ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది. ఆ మట్టిని కొంచెం మెత్తగా చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఒక రోజు ఎండ వేసరికి ఒక చుక్క వస్తుంది, 2వ రోజు వేసరికి 2 చుక్కలు వస్తాయి, 3వ రోజు వేసరికి మట్టి అంతా మెత్తగా అయిపోయి ఒక్కసారి కొట్టుకుపడుతో సడన్ గా మనకి పూర్తి ప్రవాహం తెలియడం ప్రారంభిస్తుంది. సో ఇదే విధంగా మన సిస్టంలో కూడా మన యొక్క సూక్ష్మ శరీరం యొక్క స్థితిగతులు బట్టి మన యొక్క ఈ చేతుల్లో తెలియడం అనేది ఉంది. కానీ ప్రశాంతత, ఆనందం ఇవన్నీ వచ్చే చూసారా, దానికి కారణం ఏమిటి అంటే కనుక మనలో ఈ కుండలిని జాగ్రత్త అయితేనే అది వస్తుంది, లేకపోతే రాదు. అందుకని మనం మన తరపు నుంచి ఏం చేద్దాం అంటే కనుక ఈ పొద్దున 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు సమయం తప్పనిసరిగా తీసుకుందాము. మనం శ్రీమాతజితో శ్రీమాత ఈ కుండలిని అనేది మన తల్లి కాబట్టి ఆవిడికి మన గురించి అన్నీ తెలుసు కాబట్టి మన ప్రాబ్లం ఏమిటి అంటే కనుక నాకు చైతన్యం తెలియటం లేదు. ఇదే మన తల్లితో హృదయంలో ఒక 2-3 సార్లు ధ్యానంలో కూర్చున్నప్పుడు చెప్దాం, నాకు చైతన్యం తెలియటం లేదు కాబట్టి దయచేసి నాకు చైతన్యం తెలియచేయండి అని చెప్పి మనం అడుగుదాం. దాని యొక్క ప్రభావం ఏమిటి, దాని యొక్క ఫలితం ఏమిటి అనేది మనం వచ్చే క్లాసుల్లో చూద్దాం. మన తరపు నుంచి ఈ ప్రయత్నం జారీగా ఉంచుదాం. ఉదయం సాయంకాలం 10 నిమిషాలు. మళ్ళీ రేపు ఉదయం ఇదే సమయానికి కలుద్దాం. పర్ఫెక్ట్ అండి. నా తరపు నుంచి నమస్కారం.